సాధించే వరకు నిద్రపోవనేదొకరు, హోదా కోసం రాజీనామాలు చేసేదొకరు, హోదా సాధనకు పాదయాత్రలో ఒకరు, హోదాకు మించి ఇచ్చామనేది ఒకరు. అంతా ఏపీ గురించే పోరాడుతున్నారు. అదేం విచిత్రమో, ఏపీలో అన్ని పార్టీలు రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం పోరాడుతున్నవి. అటు అధికార టీడీపీ, ఇటు విపక్ష వైసీపీ, మధ్యలో కామ్రేడ్లతో కలిసి జనసేన. ఇక ఏపీలో విభజనతో భూస్థాపితం అయిపోయిందనుకున్న కాంగ్రెస్ తో సహా అన్ని పార్టీలు ఏపీ భవిష్యత్తు కోసం చొక్కాలు, బనీళ్లు చించేసుకునే రేంజ్లో ఉద్యమాలు, ఆందోళనలు చేస్తాయి. కేంద్రం మీద అవిశ్వాస తీర్మానాలు పెడతాయి. ఇక కేంద్రం కూడా ఏపీ భవిష్యత్తే తమ భవిష్యత్తు అన్నంత రేంజ్లో కలరింగిస్తుంది. అన్నీ కలిసి పోరాడతాయి, కానీ ఫలితం మాత్రం శూన్యం. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్నది గత 4 ఏళ్లుగా వినిపిస్తున్న మాట. కానీ ఈ ఏడాది ఫిబ్రవరి 1న కేంద్రం బడ్జెట్ ప్రకటించిన తర్వాత నెమ్మదిగా మొదలైన ఏపీ స్టేటస్ హీట్ ఆపై తారస్థాయికి చేరింది. ఏపీ ప్రత్యేక హోదా కోసం 2 నెలలుగా నినదిస్తున్న టీడీపీ, వైసీపీలు ఏకంగా కేంద్రం మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. బడ్జెట్లో ఏపీకి కేటాయింపులు లేకపోవడంతో మొదలైన ఆందోళనలు తొలుత కేబినెట్ పదవుల రాజీనామాలతో హీట్ పెరిగింది. ఆపై ఎన్డీఏ నుంచి వైదొలిగి ఏకంగా అవిశ్వాస అస్త్రాన్నే ప్రయోగించింది టీడీపీ. మరోపక్క వైసీపీ కూడా అంతకు ముందే కేంద్రం మీద అవిశ్వాసం ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. ఇక కేంద్రం కూడా అవిశ్వాసానికి తాము సిద్ధం అన్నట్లుగానే చెప్పుకొచ్చినా మార్చి 19న అవిశ్వాసం పెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఒక్క రోజు కూడా సభలో రచ్చే తప్ప తీర్మానం చర్చకు రాలేదు. The House stands adjourned silent. చివరి రోజు కూడా ఏదో జరుగుతుందని అనుకుంటే ఆ రోజు కూడా ఇదే తంతు. కనీసం సభలో అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండానే నిరవధికంగా వాయిదా పడింది. దీనికన్నా ముందు పార్లమెంట్లో పెద్ద హైడ్రామాయే నడిచింది. అవిశ్వాసం రాకపోవడంతో వైసీపీ ఎంపీలు ముందుగా ప్రకటించినట్లుగానే తమ పదవులకు స్పీకర్ ఫార్మేట్లో రాజీనామాలు చేసి ఆమరణ దీక్షకు సిద్ధమయ్యారు. తెలుగుదేశం అధికారంలో ఉండి కూడా కేంద్ర ప్రభుత్వంలో అసమర్థత చూపించారు కనుక మాకు వేరే మార్గం తెలియలేదు. కనుక ప్రత్యేక హోదా అంటూ వస్తేనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరుగుతుంది కనుక మేము ఆ విషయంలో మేము నమ్మాము కనుక మా పార్టీ మొట్టమొదటి నుండి కార్యాచరణ చాలా స్పష్టంగా ఉంది. మేము పోరాడతాము. అప్పటికి కూడా ఒప్పుకోకపోతే రాజీనామా చేస్తాం. అప్పటికి ఒప్పుకోకపోతే మేము తప్పనిసరిగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తామని చెప్పాం. ఆ ప్రకారం మేము వెళతాము. మా ఉద్యమం మాత్రం తప్పనిసరిగా ప్రత్యేక హోదా కొరకు కొనసాగుతూనే ఉంటుంది. ఇదో నా రాజీనామా. ఇక అధికార టీడీపీ నేతలు కూడా హోదా సాధించే వరకు తమ పోరాటం ఆపేది లేదని తేల్చి చెప్పేశారు. హోదా సాధించే వరకు తాము విశ్రమించమని బల్లగుద్ది మరీ చెప్పేశారు. ప్రత్యేక హోదా చట్టంలో చెప్పబడ్డ 18 అంశాలు సాధించే వరకు రాజీలేని పోరాటం చేస్తాం. చంద్రబాబు నాయుడు గారు తలపెట్టిన ఏ కార్యక్రమమైనా సరే రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర హక్కుల సాధన కోసం 4 సంవత్సరాలు అన్ని విధాలుగా కూడా కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి కార్యక్రమాలు జరిపాం. ఈరోజు ఏదైతే చెప్పబడి ఉన్నాయో అవన్నీ సాధించే వరకు కేంద్ర ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదు. సాధించుకునే వరకు ముందుకెళ్తాం. చివరి వరకు పోరాటం చేస్తాం. ఈరోజు పార్లమెంటు ముగిసిపోతుంది. ముగిసిపోయినా సరే మేము విడిచిపెట్టడం లేదు. మళ్ళీ చర్చ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో చర్చించి ఒక తీర్మానం చేసి ప్రత్యేక సమావేశమైన ఏర్పాటు చేసి ఈరోజు అవిశ్వాస తీర్మానం మీద చర్చించమని ఈరోజు తీర్మానం చేసి కూడా పంపిస్తాం. మేము ఒక చిత్తశుద్ధి అంకిత భావంతో ప్రయత్నం చేస్తున్నాం. లేని పక్షంలో ప్రజలకు చైతన్యపరిచి తప్పనిసరిగా ఇది సాధించినంత వరకు విడిచిపెట్టే ప్రశ్న ఉండదని చెప్పి. ఇక ఏపీలో ప్రశ్నించడానికే పుట్టానన్న జనసేనాధిపతి కూడా కేంద్రం తీరుకు నిరసనగా ఏకంగా పాదయాత్రే మొదలుపెట్టేశారు. కామ్రేడ్లతో కలిసి తనదైన బాటలో ఆయన దూసుకెళ్తున్నారు. గతంలో టీడీపీ, బీజేపీలతో కలిసున్నా ఇప్పుడు రాష్ట్రం కోసమే ముందుకెళ్తున్నామని, అధికార పక్షాలతో పాటు ప్రతిపక్షం కూడా ఫెయిల్ అయిందని, అందుకే తాను బరిలోకి దిగాల్సి వచ్చిందన్నది జనసేనాధిపతి చెబుతున్న మాట. అంటే మేము ముఖ్యమంత్రి గారిని మేము ఎందుకు సపోర్ట్ చేశాను నేను జనసేన పార్టీ నుంచి అంటే, ఒక 4 దశాబ్దాలు అపారమైన అనుభవం ఉన్న వ్యక్తి ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రానికి వారి అనుభవం కావాలని చెప్పినప్పుడు ఆ అనుభవం సత్ఫలితాలు ఇవ్వలేనప్పుడు ఖచ్చితంగా ప్రజా ఉద్యమాలు అవసరం అవుతుంది. అలాగే ప్రతిపక్షం సమర్థవంతమైన పాత్ర నిర్వహించినప్పుడు కేవలం ప్రజాక్షేత్రంలోకి వచ్చి ఈ రోజున ప్రతినిధులందరూ దీన్ని కాలయాపన చేస్తూ సరైన బలంగా ముందుకు తీసుకెళ్ళకపోవడం వల్ల వామపక్షాలతో కలిసి జనసేన ప్రజలకు ఏవైతే అన్యాయాలు జరిగినాయి వాటిని సాధించే దిశగా మేము ముందుకెళ్తున్నాం. దాంట్లో భాగంగానే ఈ రోజున
ఈ పాదయాత్ర ప్రారంభించాం. ఇలా ఎవరికి వాళ్లు తలో దారిలో అడుగులేస్తున్నారు. అవిశ్వాసం చర్చకు రాలేదని, పార్లమెంటులో వ్యూహాత్మకంగా కేంద్రం అవిశ్వాసాన్ని చర్చకు రానివ్వకుండా వాయిదా పద్ధతుల్లో అడుగులేసిందని ప్రజలకు తెలియంది కాదు. ఏపీకి ఇంత ప్రత్యక్షంగా ద్రోహం జరుగుతున్నా తాము మాత్రం ఏపీ భవిష్యత్తు కోసమే కట్టుబడి ఉన్నామన్నది బీజేపీ నేతలు చెబుతున్న మాట. ప్రజలకి అడ్డమైనటువంటి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఈ రోజు వరకు కూడా తన అసమర్థ అవినీతి అరాచక పాలన సాగిస్తున్నటువంటి విషయం ప్రజలందరూ కూడా గమనిస్తున్నటువంటి మాట. ఒక పథకం ప్రకారం కేంద్రం మీద బురద జల్లడానికి, నరేంద్ర మోడీ గారి ఇమేజ్ని ఈ రాష్ట్రంలో దెబ్బతీయటం కోసం ప్రయత్నాలు 2014 జూలై నుంచే జరిగినని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. ఇది సంగతి. అందరూ ఏపీ కోసం నినదించే వాళ్లే. ఏపీ కోసం పోరాటం చేసేది ఒకరు, ఏకంగా పదవులకు రాజీనామాలు చేసి దీక్షకు సిద్ధమైందొకరు, ఏపీ కోసం ఏమైనా చేస్తామనేది మరొకరు. కానీ ఏపీకి మాత్రం రవ్వంత ప్రయోజనం కలగదు. ఎందుకంటే ఇలా రాష్ట్రం కోసం నినదించే వాళ్ళంతా రాష్ట్రం కోసం తప్ప తమ రాజకీయాల కోసం పోరాడుతున్నట్లే కనిపిస్తుంది. ఎందుకంటే గత 23 రోజులుగా లోక్సభలో జరుగుతున్న తంతు చూస్తుంటే ఇదే అర్థమవుతోంది. అసలు ఏపీకి మేలు చేయాలన్న ఆలోచన ఏ ఒక్క పార్టీలోనైనా ఉందా అన్న అనుమానం వస్తోంది. ఆ రోజు ఇంకా ఆలోచించిన తర్వాత ఇంకా ఉండడం ఏమాత్రం కూడా సబబు కాదనే ఉద్దేశంతో ఏదైతే ఎన్డీఏలో అలయన్స్గా ఉన్న భాగస్వాములుగా ఉన్నామో అక్కడి నుంచి అలయన్స్ని బ్రేక్ చేసి మేము ఇక్కడ ఉండలేమని చెప్పడమే కాకుండా అదే రోజున అవిశ్వాస తీర్మానం పెట్టాము దేశం. 13 రోజుల దేశం అవిశ్వాస తీర్మానం. దేశంలో అన్ని రాజకీయ పార్టీలు సహకరించే పరిస్థితికి వచ్చారు. మెజారిటీ సంతకాలు పెట్టారు. కావాలని కాలయాపన చేసి ఈరోజు ఏమాత్రం కూడా లెక్క పెట్టుకోకుండా పార్లమెంట్ను కూడా మళ్ళీ వాయిదా వేసే పరిస్థితి వచ్చారు అధ్యక్ష. అయితే ఈ సభ ద్వారా మళ్ళీ ఒకసారి మనం అందరం రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈరోజు మనకు అన్యాయం జరిగింది. బైఫర్కేషన్ యాక్ట్లో మనకు కొన్ని అంశాలు పొందుపరిచారు. ఇప్పుడే వారు చెప్పినట్టు విష్ణుకుమార్ రాజు గారు చెప్పినట్టు చట్టాలని అమలు చేయకుండా మళ్ళా చట్టాలు పాస్ చేయడంలో ఔన్నత్యం ఏమాత్రం లేదు అధ్యక్ష. ఆ చట్టాన్ని తూచా తప్పకుండా అమలు చేయాల్సిన బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం పైన, కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. సభ ముందుకు 13 రోజులు అవిశ్వాస తీర్మానం ముందుకొచ్చింది. కానీ ఒక్కసారి కూడా చర్చకు రాలేదు. ఇంతలా అవిశ్వాసాన్ని ఎవరు అడ్డుకుంటున్నారంటే సమాధానం శూన్యం. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతున్న 2 పార్టీల మధ్య సమన్వయం లేదు. పైగా 2 పార్టీల లక్ష్యం ఒకటే అయినా వేరువేరుగా తీర్మానాలు ప్రవేశపెట్టారు. అక్కడితో ఆగారంటే అదీ లేదు. అవిశ్వాస తీర్మానం పెట్టడంలో చిత్తశుద్ధి లేదన్నట్లుగా ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటూ వెళ్తున్నారు. దీంతో ఇక్కడ మన అనైక్యత బయటపడిపోతోంది. ఇదే కేంద్రానికి సాకుగా దొరుకుతోంది. దీనికి తోడు ఏపీని ఆదుకోవాల్సిన బాధ్యత ఉన్న కేంద్రం కూడా అడ్డగోలుగా డ్రామాలు ఆడుతోందన్న అనుమానాలు వినిపిస్తున్నాయి. నిజానికి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినా, ఓటింగ్ జరిగినా కేంద్ర ప్రభుత్వానికి పోయేదేమీ ఉండదు. కానీ హోదా విషయంలో మాత్రం అవిశ్వాస తీర్మానంతో మోడీ సర్కార్ను ఇరుకున పెట్టి అనుకున్నది సాధించాలన్న వ్యూహమే ఇందులో కనిపిస్తోంది. అవిశ్వాసం చర్చకు వచ్చినా తమకేమీ అవ్వదని తెలిసినా కేంద్రం మాత్రం హోదా మీద సమాధానం చెప్పాల్సి వస్తుందన్న భయంతో వ్యూహాత్మకంగా సభను గందరగోళం మధ్య నడిపించి తీర్మానం చర్చకు రాకుండా తప్పించుకుంది. మొత్తంగా చూస్తే ఎవరి దారి వాళ్ళది, ఎవరి గేమ్ వాళ్ళది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం తప్ప రాష్ట్రం కోసం, ప్రత్యేక హోదా కోసం ఒక్కతాటిపైకి వచ్చి పోరాడింది మాత్రం లేదు.